హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్లో కానీ లేకుంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ తీసుకునే ఉల్లిగారెలు టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా ఫ్లఫీగా వస్తాయి. ముందుగా దీనికోసం నేను ఒక 300 గ్రాముల మినప్పప్పును తీసుకొని 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న దాన్ని చక్కగా పొట్టు తీసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 కప్పు బియ్యం కూడా 4 అవర్స్ బిఫోరు నానబెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. దీనిలో బియ్యం పిండి కంటే కూడా ఈ విధంగా బియ్యం వేయడం వలన వడలు అనేవి ఆయిల్ పీల్చకుండా వస్తాయి. మనం ఏ క్వాంటిటీతో తీసుకున్నా సరే ఇదే విధంగా బియ్యం మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయకండి, తక్కువ వాటర్ వేసుకొని మాత్రమే చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో అయినా పర్వాలేదండి, మిక్సీలో అయినా సరే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేయాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు. వాటర్ ఎక్కువైనా సరే ఆయిల్ పీల్చుతుందండి, కాబట్టి తక్కువ వాటర్ వేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ గ్రైండ్ చేసుకున్నానండి. ఈ విధంగా సాఫ్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఈ రుబ్బు పెట్టుకున్న మినపరుబ్బులోకి 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగానే తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సోడా ఏం యాడ్ చేయవసరం లేదండి, మనం డైరెక్ట్గా ఈ విధంగా వేసుకున్నా సరే చాలా ఫ్లఫీగా వస్తాయి. మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక స్పూన్తో రౌండ్ షేప్లో బాగా కలపాలండి. ఈ విధంగా కలపడం వలన పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి పిండి అనేది చాలా ఫ్లఫీగా అవుతుంది. మిక్సీలో రుబ్బిన వాళ్ళైనా సరే ఈ విధంగా చేయండి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా చేయడం వల్ల పిండి చాలా బాగా గుల్లబారుతుందండి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని మనం రెడీ చేసుకున్న రుబ్బును వేసుకుంటే ఈ విధంగా పైకి తేలితే చక్కగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక కవర్ పైన కొద్దిగా వాటర్ని స్ప్రెడ్ చేసుకొని మన చేతిని కూడా వాటర్లో డిప్ చేసుకొని బ్యాటర్ని తీసుకోవాలండి. అలాగే మనం స్ప్రెడ్ చేసుకున్నప్పుడు కూడా వాటర్తోనే యూజ్ చేయాలి. ఈ విధంగా చేయడం వలన గారెలు మంచి షేప్లో వస్తాయి. ఇప్పుడు మనం వేడెక్కిన ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గారెలు చక్కగా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తీసేసుకోవాలి. మనం అందుకనే ముందుగా వాటర్ ఎక్కువగా వేయకూడదండి. వాటర్ ఎక్కువగా వేసామంటే మనం గారెలు చేస్తున్నప్పుడు వాటర్తో చేస్తాం కాబట్టి వాటర్ ఎక్కువగా అవుతుంది. కాబట్టి తక్కువ వాటర్తోనే గ్రైండ్ చేసుకోండి. అదేవిధంగా మిగిలినవన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే ఆనియన్ గారెలు రెడీ. ఆయిల్ కూడా చాలా తక్కువగా లాగుతుందండి. అలాగే బాగా క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.